హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫార్మసిస్ట్ నోటిఫికేషన్కు సంబంధించి కోర్టులో కేసు ఫైల్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది కేసు ఫైల్ అయిందని తెలుసుకోగానే మరి రిజల్ట్స్ వస్తాయా రావా, మరి ఎంతవరకు ప్రాసెస్ అవుతుండొచ్చు, మరి కేసు హియరింగ్స్ ఎప్పుడు ఉంటాయి, మరి ఇప్పుడు జడ్జి ఏదైనా హియరింగ్స్ అయిపోయినాయా లేదా, మరి ఇప్పుడు మన నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుందని చాలా కామెంట్స్ అడుగుతున్నారు. వాటికి క్లారిటీ ఇస్తూ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెక్ చేయడం జరిగింది. పిటిషనర్స్ వివరాలు నేను ఈ వీడియోలో వెల్లడించదలుచుకోలేదు. కాకపోతే పిటిషనర్స్ ఎంతమంది, హియరింగ్స్ ఎప్పుడున్నాయి, ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను. అంతేకాకుండా మనకైతే ఇప్పుడు హియరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడున్నా నేను అప్డేటెడ్ వీడియో చేస్తూ ఉంటాను. అదేవిధంగా వచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్స్ను కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు మీరు హియరింగ్స్ ఎప్పుడున్నాయా అని తెలుసుకోవాలి అని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మళ్ళీ రిజల్ట్స్ వస్తాయా రాదా అంటే, మనకి ఏదైతే ప్రొవిజనల్ లిస్ట్, ఒకవేళ మెరిట్ ఫైనల్ రిజల్ట్ అయితే రాకపోవచ్చు, కానీ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ప్రొవిజనల్ లిస్ట్ కూడా వస్తే రావచ్చు. ఒకవేళ వచ్చినా కూడా కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో 16 మార్క్స్ ఒకవేళ కన్ఫర్మేషన్ అయితే మాత్రము మళ్ళీ రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్ట్లో కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జడ్జిమెంట్ కంటే ముందు స్టే విధించినట్లయితే మాత్రం జడ్జిమెంట్ తర్వాతనే ఫైనల్ లిస్ట్ మాత్రం పెట్టే అవకాశం ఉంది. మనకు ఇప్పుడైతే మెరిట్ లిస్టు అవి రావడానికి, ఫైనల్ అబ్జెక్షన్స్కి పెట్టడానికి మాత్రం ప్రాబ్లం లేదు. అబ్జెక్షన్ పెట్టుకున్నాం కదా ఫైనల్కి, అదేవిధంగా మెరిట్ లిస్ట్ అయితే రావచ్చు. ఇది ఓన్లీ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి. మిగతా వాళ్ళు టెన్షన్ పడద్దు. ఏఎన్ఎంకు కానీ, స్టాఫ్ నర్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. ఇది ఓన్లీ ఫార్మసిస్ట్ కోర్టు కేసుకు సంబంధించిన విషయము. అయితే ఇందులో హియరింగ్ ఎప్పుడుందనే విషయానికి వస్తే డీటెయిల్స్ చూద్దాం. మనకు ఇదంతా క్రాప్ చేశాను, అన్ని డీటెయిల్స్ కనిపించకుండా. నేను ఓన్లీ ఎప్పుడు కేసు ఫైల్ అయింది, అదేవిధంగా లిస్టింగ్ డేట్ ఎప్పుడు ఉంది అనే విషయం మాత్రమే కనిపించే విధంగా నేను క్రాప్ చేసి పెట్టాను. అయితే మనకు డిసెంబర్ 30కి కేసు అయితే ఫైల్ అయింది. మనకు హియరింగ్ వచ్చేసి ఫిబ్రవరి 20కి అయితే ఫస్ట్ హియరింగ్ ఉంది. మనకు ఆ హియరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లిస్టింగ్ డేట్ ఇస్తారు. ఆ డేట్ అప్పుడు మళ్ళీ నెక్స్ట్ జడ్జిమెంట్ కానీ ఉంటుంది. ఈ హియరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు హియరింగ్ ఉంటుందనే విషయం కూడా నేను వీడియో చేస్తాను మీకు. మొత్తం పిటిషన్స్ వచ్చేసి 11 మెంబర్స్ దాకా అయితే ఉన్నారండి. అయితే మనకు ఈ కోర్ట్ అయితే పెండింగ్లో ఉంది. ఇంకా ఈ ఈ జడ్జిమెంట్ అయితే ఎప్పటికెప్పుడు ఏం జడ్జిమెంట్ వచ్చినా కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే, మనకు ఈ కోర్టు కేసు త్వరగా మనకు క్లియరెన్స్ అయ్యే విధంగా, తొందర క్లియరెన్స్ అవ్వాలని కూడా అందరం కోరుకుందాం. ఎందుకంటే ఇది మనకు త్వరగా రిజల్ట్స్ రావాలని ఆశపడి ఎదురు చూసే వాళ్ళకైతే ఇది కొద్దిగా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే కోర్టులో కేసు ఫైల్ అయింది కాబట్టి ఇప్పుడు హియరింగ్ అయితే ఇది రావాల్సిందే కంపల్సరీ. జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఫైనల్ రిజల్ట్, సెలక్షన్ లిస్ట్ కానీ ఏదైనా సరే మనకు రిజల్ట్స్ తొందరగా రావాలని ఆశిద్దాం. జడ్జిమెంట్స్ కూడా తొందరలోనే కంప్లీట్ అవ్వాలని అందరం కోరుకుందాం. ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు మాత్రము ప్రజెంట్ అన్ని జాబ్స్ అన్ని వదిలేసుకుని దాని గురించే వెయిట్ చేస్తున్న వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉండడం బెటర్. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేయాలా లేకపోతే నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందా ఎదురు చూడాలా అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. రిజల్ట్స్ ఎలాగో వస్తాయి, మనమైతే ఎగ్జామ్స్ రాసాము అయిపోయింది. మనకు ఫైనల్ రిజల్ట్ అది ఎప్పుడైనా రావచ్చు, త్వరలోనే రావచ్చు. ఒకవేళ జడ్జిమెంట్ అయిపోతే మనకు తొందరలోనే వస్తుంది. అది డిలే అయితే అవుతుందా మరి అవ్వదా అనేది హియరింగ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పటికి నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అదే ముఖ్యంగా ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్ నుంచి అయితే మనకు వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టాం కదా ఫైనల్‌కి. అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఇవ్వడానికైతే నో ప్రాబ్లమ్. ఎలాంటి కేసుకు సంబంధం వాటికి ఏం లేదు. కాకపోతే మనకు కో కోర్టులో కేసు అయితే ఫైల్ అయింది కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఫైనల్ రిజల్ట్‌కు కంపల్సరీ అవసరం ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్ అనేది త్వరగా రావాలని కోరుకుందాం. అదేవిధంగా ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా ఈ ఫార్మసిస్ట్ కోర్టు కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.